కొన్ని సందర్భాలు. ఓకే. అంత దుర్మార్గం జరిగింది మన దేశంలో. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి కూతుర్ని సుప్రీంకోర్టు జడ్జిగా పెట్టి, హైకోర్టు జడ్జిగా పెట్టి అమిత్ షాని రాష్ట్ర బహిష్కరణ చేయించారు. కాంగ్రెస్ నాయకురాలు కూతురు, నాయకుడు కూతురు, ఆమెకి డైరెక్ట్ గా ఇప్పుడు అసలు జుడిషియరీలో ఒక ఏముంది, కొలీజియం అసలు ఎక్కడ ఉంది? కొలీజియంలో ఏడుంది నైతికత అనేది? కొలీజియంలో సమస్య ఏంటంటే కొలీజియంకే కాన్స్టిట్యూషనల్ లెక్కలేదు. కరెక్టే, కొలీజియంకి ఒక లెక్క లేదు. లాయర్నైనా తీసుకోవచ్చు, మ్యాజిస్ట్రేట్ అయినా తీసుకోవచ్చు, జడ్జినైనా తీసుకోవచ్చు. అది అప్పుడు కొలీజియం టైం కాదు, ఏది ఆయన ఆ జడ్జిని పెట్టినప్పుడు. తర్వాత వచ్చి కొలీజియమ్స్. నేను చెప్తోంది అదే, కొలీజియమ్స్ లో మొదట అంతా కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ గా జరిగినాయి. ఇప్పుడు కాస్త మారుతోంది అక్కడ, అది తట్టుకోలేకపోతున్నారు. ఈ ఫిరాయింపుల మీద కూడా వీళ్ళు ఒకటి రాశారు లాస్ట్ లైన్, ఎంపీలు ఎమ్మెల్యేలకు 20 ఏళ్ల పాటు అనర్హత వేటు వేస్తాం వాళ్ళ మీద పోటీ చేయకుండా. మార్చుకోవచ్చు, చక్కగా చేయమని చెప్పి. అవసరమా రాజకీయాలు అలాంటి చేయమని ముందు అసలు అది చేసేటటువంటి వాడు అక్కడ పార్లమెంట్ లో ఉండాలి కదా. మనం గెలవనప్పుడు నేనైతే చెప్తాను, ఇప్పుడు నాకు భారతదేశంలో నన్ను ప్రధానమంత్రిని చేస్తే కనుక దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కంపల్సరీగా పనిచేయమంటాను. అంటే ప్రజలకి ఏదైతే అసంతృప్తి ఉన్నదో అసంతృప్తికి సంబంధించిన పాయింట్లని చెప్పి నేనే ప్రధానమంత్రి అయితే